బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి జిల్లాలో పెద్దేరు వాగును దాటేందుకు ఓ బాలింత నానా అవస్థలు పడ్డ తీరును బిగ్ టీవీ ఇటీవల కళ్లకు కట్టినట్టు చూపించింది. సుందరికొండ గ్రామానికి చెందిన బాలింతను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు పడిన కష్టం అంతా ఇంత కాదు. ఈ దృశ్యాలు వైరల్ గా మారడంతో అడ్డతీగల మండలం బాలింత కష్టంపై ప్రభుత్వం స్పందించింది. వాగు దాటేందుకు బాలింతలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. దీనిపై స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆమె రోప్వే బ్రిడ్జ్ ని మంజూరు చేయించారు. రోప్వే బ్రిడ్జ్ నిర్మాణానికి 70 లక్షల రూపాయలతో అంచనా వేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే రోప్వే బ్రిడ్జ్ పనులు ప్రారంభం కానున్నాయి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే శిరీషాదేవి చొరవతో రోప్వే బ్రిడ్జి మంజూరు కావడంతో గిరిజనులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్. థ్యాంక్ యూ. అయితే చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో సూదికొండ వాగులో దాటేందుకైతే గత వారం ఒక బాలింతను భుజం మీద ఎక్కించుకునే కుటుంబ సభ్యులైతే వాగును దాటించిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అని చెప్పుకోవాలి. అయితే గత 2 ప్రభుత్వాలని కూడా గతంలో ఈ గ్రామస్తులందరూ కూడా ఈ బ్రిడ్జ్ వేయాలంటూ కూడా అర్థించినప్పటికీ కూడా ఏదైతే టెండర్ పనులు కానీ ఏదైతే బ్రిడ్జికి సంబంధించిన పనులు కానీ ఇప్పటి వరకు కూడా ఏది కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే ఎవరైతే దీనికి సంబంధించిన మంత్రి సంధ్యారాణి అయితే స్పందించారు. దీనిపై ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఆమె బ్రిడ్జ్ వేయడానికి ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేయాలంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే సుమారుగా అధికారులు 70 లక్షలు అయితే బ్రిడ్జ్ వేయడానికి అయితే రోప్ బ్రిడ్జ్ వేయడానికి అయితే ఎస్టిమేషన్ వేసి అధికారులు పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే అధికారులు కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే త్వరితగతిన వర్షాలు తగ్గిన వెంటనే రోప్ బ్రిడ్జ్ వెంటనే నిర్మించాలంటూ కూడా అధికారులకు ఆమె ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ శివశంకర్. థ్యాంక్ యూ శివశంకర్.